అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ఈరోజు గిగ్ వర్కర్ల సమ్మె. ఏ రకంగా రోడ్ల మీదకి రారు. జస్ట్ ఈ జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు ఏం సప్లై చేయరు అన్నట్టు. రిపబ్లిక్ డే కదా, ఆల్మోస్ట్ అంత ఇళ్ళలోనే ఉంటారు కదా, వండుకుంటారు అన్నట్టు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు అన్నట్టు అనుకోవచ్చు. అండ్ వీళ్ళ డిమాండ్స్ వినిపించడానికి ఇది ఒక సరైనటువంటి రోజు అని చెప్పేసి అనుకోవచ్చు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఆల్రెడీ మొన్న నేను దాంట్లో తమిళనాడు చేసి పెట్టాను, బట్ అప్లోడ్ చేయలేకపోయాను అది, బట్ ఇందులో కవర్ చేస్తాను. మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. ఏమనంటే ఈ గిగ్ వర్కర్లకి ఫాస్ట్ డెలివరీ విత్ ఇన్ 10 minutes అన్నది ఏదైతే ఉందో అది ముందు ఎత్తేయండి అన్నారు. అందుకని ఏం చేస్తాం మీరు అబ్జర్వ్ చేయండి. బ్లింకిట్, జొమాటో, జెప్టో, స్విగ్గీ, బగ్ బాస్కెట్ లైక్ వీళ్ళంతా కూడా 10 minutes అనేది తీసేసి ఫాస్ట్ డెలివరీ అని పెట్టారు. ఇది ఈరోజు గిగ్ వర్కర్లు ఏమంటున్నారు, పేరుకే మొన్న 10 minutes డెలివరీ ఎత్తేసారు, కానీ ఆల్రెడీ మా మీద ప్రెజర్ అదే ఉంది. ఆఫీషియల్ వాళ్ళు మాకు ఎవరికి ఎటువంటివి కూడా అందలేదు, డాక్యుమెంటు 10 నిమిషాలు డెలివరీ చేయాలని చెప్పేసి అది ఎత్తేస్తున్నాం, ఏం పర్లేదు కూల్గా వెళ్ళండి అని ఎక్కడా లేదు, సావ కొడతారు మమ్మల్ని, ఇప్పటికే యాక్సిడెంట్లు అవుతున్నాయి, సో అది మమ్మల్ని మోసం చేశారన్నారు. అగ్రీ. తర్వాత మామూలుగా ఒక కస్టమరు కంప్లైంట్ ఇచ్చాడు, ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. మరి ఈ గిగ్ వర్కర్ అంటే ఎవరంటే వాళ్ళకి కంపెనీ నుంచి అఫీషియల్ వేలో ఏముండవు, అంటే పిఎఫ్లు, ఈఎస్లు ఇటువంటి ఉండవు అన్నట్టు. ఓన్లీ నువ్వు చేసిన మీద డబ్బులు ఇస్తాడు అంతే. వాళ్ళు గిగ్ వర్కర్లు అంటారు. గిగ్ వర్కర్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ లైక్ ఇవేలో. సరే, కంప్లైంట్ ఇచ్చారు కదా, అరే నీ మీద పలానా కంప్లైంట్ ఇచ్చారు అబ్బాయి, ఏంది మరి విషయం అని అడగా కదా, వాళ్ళు అడగట్లేదంట. గిగ్ వర్కర్ల నుంచి కస్టమర్ నుంచి వచ్చే కంప్లైంట్కి నువ్వేం చేసావు ఏంటంటే ఫీడ్బ్యాక్ అడగట్లేదంట. అడగకుండానే పెనాల్టీలు, అడగకుండానే సమ్ టైమ్స్ కంప్లైంట్లు ఎక్కువ వస్తే ఐడి బ్లాక్ చేస్తాడంట. ఇంకా పని చేయలేడు ఇంకా అతను, ఇంకా అక్కడ ఉద్యోగం పోయినట్టు. ఉద్యోగం కూడా అనలేము దీన్ని, పని. సో పని పోయింది. తర్వాత ఈ గిగ్ వర్కర్లో మహిళలు ఉంటారు కదా, పాపం వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు వారికి హాలిడేస్ లేవు, అండ్ రెడ్ బటన్ ఆప్షన్ లాంటిది హెల్ప్ కాల్ ఉన్నప్పుడు అది లేదంట, అండ్ వేతనం చాలా తక్కువ ఇవ్వటం. ఈవెన్ ఆడవారు కానీ మగవారికి కానీ ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయి, జొమాటో, స్విగ్గీ, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి, బ్లింకిట్, బిగ్ బాస్ లైక్ ఇవన్నీ కూడా పెనాల్టీలు ఇస్తున్నాయట. ఇప్పుడు ఏదో మిస్టేక్ ఏదో జరిగింది, దెన్ కస్టమర్కి కొంత డబ్బులు కంపెనీ చెల్లిస్తారు, అది ఇతని దగ్గర నుంచి లాగుతున్నారంట, వర్కర్ నుంచి. అండ్ కంపెనీ వాడు కూడా తప్పు చేసి నువ్వు అని చెప్పేసి అతని దగ్గర నుంచి లాగుతున్నారంట. రెండు వైపులా పెనాల్టీలు. ఇలా చెప్పుకుంటూ పోతే జాబ్ సేఫ్టీ లేదు, టైం అన్నది ప్రాపర్ వేలు ఇవ్వటం లేదు, రెస్ట్ లేదు, అండ్ రావాల్సిన డబ్బులు ఇవ్వటం లేదు, అండ్ పని ఎక్కువ వేతనం తక్కువ అన్నట్టు మోసం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నారా బాబు అని చెప్పేసి లక్షల మంది ఈరోజు వాళ్ళ యొక్క మొబైల్లో ఈ జిప్టో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సంబంధించి లాగౌట్ చేసి సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఎవరికి ఈరోజు ఇంకా వర్క్ అన్నది రాదు, సైలెంట్. ఇక రేపు February 3వ తారీఖున రోడ్లు ఎక్కేసి నిరసన ర్యాలీలు అన్నట్టు అది చేస్తామని అన్నారు. ఈరోజు అయితే పనికి వెళ్లకుండా ఉండటం, రేపు February 3న మొత్తం ర్యాలీలు చేయటం. వాళ్ళు ఏం కోరుతున్నారంటే జాబ్ సెక్యూరిటీ అన్నది ఉన్నా లేకున్నా పనికి తగ్గ వేతనం ఇవ్వండి, మమ్మల్ని మనిషిలా గౌరవించండి, అండ్ ఫాస్ట్ డెలివరీ అనేసి త్వరగా వెళ్ళని చెప్పేసి మనకు కంగారు పెట్టదు సంపద అని చెప్పి అంటున్నారు. అండ్ ఆడవారికి సంబంధించేసి మినిమం ఉంటాయి ఫెసిలిటీస్, అవి ప్రొవైడ్ చేయండి అని అంటున్నారు. సో వాళ్ళ డిమాండ్స్ అని కరెక్టా కాదా కింద కామెంట్లో తెలియచేయండి.